వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ రాజకీయం చేస్తుందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. 650 బెడ్లున్నాయి మొత్తం రాష్ట్రం అంతా. మెడికల్ సీట్స్ 650 ఉన్నాయి. నేను వస్తానే 7 మెడికల్కి ఇచ్చి 750 యాడ్ చేశాం. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కలిసి 9 వరకు ఇంకొక 450 యాడ్ చేశారు. ఆ తర్వాత నేను వస్తానే మళ్ళీ 1187 యాడ్ చేశాను. మళ్ళీ 19-20కి 2114 సీట్స్ యాడ్ అయినాయా. వరుస క్యూములేటివ్. అక్కడి నుంచి 300 మాత్రం 19-20 మన పీరియడ్ వచ్చినప్పుడు ఇంకొక 14-19లో 450 సీట్లు యాడ్ అయినాయి. 95 2004 780 సీట్లు యాడ్ అయినాయి. అంతవరకు 650 ఉన్నాయి. అదే మరిగా 19-24 557 సీట్లు మాత్రం యాడ్ అయినాయి. మళ్ళీ 24 నుంచి 50 సీట్లు యాడ్ చేశాం. అంటే నేను సీఎంగా ఉన్నప్పుడు 1282 సీట్లు యాడ్ చేశాం. తర్వాత వచ్చినట్టన్నీ 557 సీట్లు. నాకు అప్పుడు పెద్ద రాష్ట్రం అంతా పెద్ద గొడవ. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలని. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పెట్టాలంటే మన దగ్గర రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. ఆ రోజు నేను జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను కమిట్ అయ్యాను. కాలేజీలు పెట్టకుండా వదిలేయడమా, కాలేజీలు పెట్టడమా. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం. దాంతో గేమ్ చేంజర్. నేను ఇచ్చిన హామీ కూడా ఆ రోజుట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్, ఎవ్రీ 3 కిలోమీటర్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎవ్రీ 5 కిలోమీటర్ హై స్కూల్, ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్. అంతవరకు ఏజెన్సీ ఏరియాలో జూనియర్ కాలేజీలు లేవు. ఆల్ జూనియర్ కాలేజెస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అప్పట్లోనే అన్నిటి దగ్గర వచ్చింది. ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏం మాట్లాడుతున్నారంటే 10 మెడికల్ కాలేజీలు ఇచ్చామని. 10 మెడికల్ కాలేజీలు ఇస్తే 4955 కోట్లు ఖర్చు అవుతుంది. వీళ్ళు ఖర్చు పెట్టింది 31/3/2024కి 456 కోట్లు. ఇంకా కావాల్సింది 4500 కోట్లు కావాలి. 5% ఖర్చు పెట్టారు. అన్ని హాస్పిటల్ ఖర్చు పెట్టి హాస్పిటల్ రాజశేఖర బొమ్మలు పెట్టారు సార్. ఖర్చు పెట్టి ఇవన్నీ కూడా అది అయిన తర్వాత మీరు చూస్తే నేను వచ్చిన తర్వాత 512 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు కూడా 3987 కోట్లు, 4000 కోట్లు కావాలి. రెండోది ఎవ్రీ ఇయర్ 1500 కోట్లు కావాలి. 10 కాలేజీలకి 150 కోట్లు చొప్పున 1500 కోట్లు కావాలి. 1500 కోట్లు ఎవ్రీ ఇయర్ ప్లస్ ఇప్పుడు 5000 కోట్లు అంటే 2000 కోట్ల రూపాయలు. ఒక 4000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత వాట్ ఈస్ ది బెనిఫిట్ అని మీరు చూస్తే గవర్నర్ కోటా 50%, మేనేజ్మెంట్ కోటా 30%, 15% ఎన్ఆర్ఐ కోటా. అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు 50% కన్వీనర్ కోటా, 15% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా. 50% తగ్గలేదు. దట్ ఈస్ ఫ్రీ. వాళ్ళు పెట్టినప్పుడు అదే ఉంది. సీట్స్ ఆర్ సేమ్. గవర్నమెంట్ అడిషనల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి. రెండోది పీపీపీ మోడల్. ఇప్పుడు ఎవ్రీ ప్రాజెక్ట్ పీపీపీ మోడల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ప్రాజెక్ట్ విల్ బిలాంగ్ టు గవర్నమెంట్. 20 years 30 years తర్వాత మళ్ళీ వస్తుంది. రెండోది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బెటర్గా ఉంటుంది. పేషెంట్స్ కూడా ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏ ట్రీట్మెంట్ ఉందో అదే ట్రీట్మెంట్ ఇచ్చాం. ఇది ఇస్తే దీన్ని కావాలని రాజకీయం చేసే పరిస్థితి వస్తున్నారు. ఏదేమైనా రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు మేము ఫేస్ చేస్తాం. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది మీరు చేయాల్సిందిగా నేను కోరుతున్నా. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. ఎమ్మెల్యేకి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? వాళ్ళ డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలా. మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను. అది తప్పు కాదా? మరి ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా. అంచేత మీరందరూ కూడా ఆలోచించండి. సరే, ప్రభుత్వం మాట పక్కన పెట్టండి. ప్రెస్ వాళ్ళ ముందు చెప్తున్న ఈ మాట, నేను చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా, న్యాయం ఉందా లేదా, పని చేయని వాడికి నెలకి జీతం తీసుకుని అర్హత ఉందా లేదా, ఈ మాట ప్రెస్ ద్వారా ప్రజలను అడగండి. ప్రజల ఒపీనియన్ తీసుకోండి. ప్రజల ఒపీనియన్ తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తూ మీద సెలవు తీసుకుంటున్నానని చెప్పి ధన్యవాదాలు. కొల్లు రవీంద్ర పెద్ద మాఫియా నడుపుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పెద్ద మాఫియా నడుపుతున్నారు కొల్లు రవీంద్ర గారు. మీరు డీజిల్ మాఫియా,
రాష్ట్రం మొత్తం మీద అడుగుతారు. ఛాలెంజ్ చేస్తున్న జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని, డీజీపీ గారిని, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గారిని ఛాలెంజ్ చేస్తున్నా. విజిలెన్స్ కమిషనర్ గారిని ఛాలెంజ్ చేస్తున్నా. ఈ డీజిల్ చూడండి, ఇదిగో ఇది ఎక్కడ ఉందంటే గిలకల దీనిలో ఈ డీజిల్ ఆయిల్ ట్యాంకులు. ఇదిగో ట్యాంకర్ నంబరు ఇవాళ పొద్దున అన్లోడ్ చేస్తుంది. ఇది పాతే కాదు, ఇవాళ పొద్దున అన్లోడ్ చేస్తుంది. కావాలంటే ఎనగుదురు పోలీసుల్ని, ఆర్పేట సిఐ గారిని, ఎనగుదురు సిఐ గారిని అడుగుతున్నా, ఈ చెక్ చేయండి. నేను చెప్పేది అబద్ధం అయితే మీ సీసీటీవీ ఫుటేజ్ పరీక్షించండి. ఈ ట్యాంకర్ వాళ్ళ గిలకల దీనిలో అన్లోడ్ చేసిందా చేయలేదా? ఇప్పుడే ఇంకా ఈ పాటికి లారీ వెనక్కి వెళ్ళి ఉండదు. నేను వెళ్ళి ఫోటోలు తీసుకొచ్చాను కాబట్టి గబగబా దాన్ని ఎక్కడా చేసేసి ఉండాలి. బందరు వచ్చిందా రాలేదా? ఏం తెచ్చింది దాంట్లో? లేబుల్ అక్కర్లేదా? జిఎస్టీ కట్టరా? ఇది ఒకటే కాదు, కొల్లు రవీంద్ర గారి మాఫియా నరసాపురంలో రోజు 3 నుంచి 4 ట్యాంకర్, నెలకి 3 నుంచి 4 ట్యాంకర్లు, ప్రతి నెల 3 నుంచి 4 ట్యాంకర్లు నరసాపురంలో. మచిలీపట్నంలో 10 నుంచి 12 ట్యాంకర్లు. కాదు అంతేనా? కాదు అంతే. 10 నుంచి 12 ట్యాంకర్లు మచిలీపట్నంలో. 10 నుంచి 12 ట్యాంకర్లు. ఒక్కో ట్యాంకర్ ఎంత అనుకుంటున్నారు? 40,000 లీటర్లు. చీరాల 3 ట్యాంకర్లు ప్రతి నెల. నిజాంపట్నం 15 నుంచి 20 ట్యాంకర్లు ప్రతి నెల. కావలి 6 నుంచి, అంటే జువల్ దిన్న ఫిషింగ్ హార్బర్ 6 నుంచి 7 ట్యాంకర్లు. మొత్తం కొల్లు మాఫియానే. కొండపల్లి భూముల తయారీకి వినియోగించే తెల్ల పోనిక చెట్లు పెంపకంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీసా కలెక్టర్ల సమావేశం ప్రస్తావించారు. 400 కుటుంబాలు దీని మీద బతుకున్నాయి సార్. ఇట్ ఇస్ ఆల్సో జియోగ్రఫికల్ ఇండికేషన్, వరల్డ్ ఫేమస్ టాయ్స్ సార్. నాట్ ఓన్లీ మనం వాళ్ళు ఉండడం కాదు, దిస్ ఈజ్ అవర్ కల్చర్. కొండపల్లి టాయ్స్ ఈజ్ అవర్ కల్చర్. ఏటుకొప్ప టాయ్స్ మన కల్చర్. ఆ ఇద్దరు కలెక్టర్స్ ఈ 2 కాపాడుకోవాలి. ఫారెస్ట్ ఏరియా కూడా మీరు ఆ ట్రీని పెంచాలి. అక్కడ మీరు అది ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, చిన్నవన్నీ యూ గెట్ ఇట్ డన్. షూర్ సార్. ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ సార్, వాళ్ళతో మాట్లాడాను సార్. యాక్చువల్లీ నాకు కొండపల్లి టాస్కి ఇప్పుడు ఉన్న మార్కెట్ ప్రకారంగా ఎవ్రీ ఇయర్ కావాల్సింది 4 cubic meters సార్. ఇక్కడ యాక్చువల్లీ ఎలా తీసుకుంటున్నారంటే దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ ప్రైవేట్ మార్కెట్ సార్, విచ్ ఈస్ సమ్ టైమ్స్ కాస్ట్లీ, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ సార్. వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఎలాగైతే మనం రెగ్యులర్ టింబర్స్ ని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెట్టి అమ్ముతాము, అలాగే ఇది కూడా అమ్మండి, మనకి ఈజీ అవుతుంది. అట్లీస్ట్ వీల్ హ్యావ్ ఫార్మల్ ఛానల్ అన్నారు సార్. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తే దెర్ ఇస్ నో పాలసీ ఫర్ కటింగ్ ద న్యాచురలీ గ్రోన్ ట్రీ సార్. ఓన్లీ మనం ప్లాంటేషన్ చేసింది మాత్రమే కట్ చేస్తారు. ఇన్ దిస్ కేస్ ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్, ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివ్స్ స్పెషల్ పర్మిషన్ అండ్ స్పెసిఫిక్ గ్రౌండ్స్, దెన్ ఓన్లీ ద న్యాచురల్ ట్రీస్ కెన్ బి ఐదర్ ట్రిమ్డ్ ఆర్ కట్ అని చెప్పారు సార్. ఆ విషయంలో వి నీడ్ సమ్ సపోర్ట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కెన్ వర్క్ ఇట్ అవుట్. మీరు ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు మనం శాండిల్వుడ్ కూడా అట్లనే చేస్తున్నాం. శాండిల్వుడ్ ని మనం అవసరమైతే కట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండి ఎక్స్పోజ్ చేసి ఇస్తామని పర్మిషన్ అన్నారు. ఇవి ట్రెడిషనల్ గా కల్చర్ ని కాపాడేటే కాబట్టి ఇలాంటి కన్నీ టైఅప్ చేయండి. ఓకే, విల్ డూ ఇట్. అది మీరే డిపార్ట్మెంటే ప్రొవైడ్ చేయగా ఉండాలి. ఇది కూడా అవసరమైతే వాళ్ళతోనే కలిపి ఒక సొసైటీ పెడతారా, ఎట్లా చేస్తారో కూడా వర్కౌట్ చేయండి. విజయవాడ వాయు కాలుష్యం పెరుగుతుందని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య తెలిపారు. 0.5 అనేటువంటి ఈ పార్టికులేట్ పొల్యూషన్ అనేది 10 lakh అబౌవ్ ఉన్నటువంటి సిటీస్ లో చూసుకున్నట్లయితే మనకి విశాఖపట్నం, విజయవాడలో ఎక్కువగా కనపడతా ఉంది. ప్రధానంగా అది వెహికులర్ పొల్యూషన్ వలన, అదేవిధంగా కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్, ఈ బిల్డింగ్లు కట్టేటప్పుడు, పగలగొట్టేటప్పుడు బాధ్యతారాహిత్యంగా ఎక్కడెక్కడ డంప్ చేయటం వలన ఈ డస్ట్ పొల్యూషన్ వల్ల మనకి టౌన్స్ లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో థర్మల్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ సిమెంట్ ప్లాంట్స్ వల్ల కూడా ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ వస్తూ ఉంది. అండ్ వన్ మోర్ ఏరియా ఆఫ్ కన్సర్న్, మైనింగ్ ఆపరేషన్స్ లో కూడా ముఖ్యంగా ఎక్కడైతే మైన్స్ ఉన్నాయో ప్రకాశం జిల్లా, అదేవిధంగా చిత్తూరు, శ్రీకాకుళం అండ్ అనంతపూర్, ఈ మైనింగ్ వేస్ట్ ని ఎక్కడంటే అక్కడ డంప్ చేస్తున్నారు రోడ్డు పైన.
ఆ డంప్ చేసినటువంటి వేస్ట్ ఈ వెహికల్స్ తిరగటం వలన పొడి పొడిగా మారి గాలిలో కలిసి వాయు కాలుష్యానికి ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి వీటికి మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే వెహికులర్ పొల్యూషన్ గ్రాడ్యువల్లీ టు మైగ్రేట్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్ బోత్ ఆర్టీసీ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టర్లో ఆల్రెడీ కొంత ప్రయత్నం జరుగుతోంది. మీకు వీలైనంత వరకు మీరు కూడా మీ లోకల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎంకరేజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, చాలా ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రమోట్ ఎంకరేజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అదేవిధంగా అర్బన్ కన్స్ట్రక్షన్ వేస్ట్ డస్ట్ పొల్యూషన్ తగ్గించడానికి మనకి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద కొన్ని రిసోర్సెస్ వస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. అయితే అవి పూర్తిగా వినియోగంలోకి రావటం వలన మనకు రావాల్సిన రిసోర్సెస్ రావట్లేదు. అది వీలైనంత వరకు ముఖ్యంగా సార్ మాకు ఒక చిన్న సమస్య ఉంది. వాళ్ళని అడిగితే ఖర్చు పెట్టాం కానీ ఫార్మల్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మనం అప్లోడ్ చేయలేకపోవడం మూటన రీఇంబర్స్మెంట్ రావట్లేదు. దీన్ని దయచేసి తమరు కానీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లయితే we can get some more resources from Government of India under this NCAP program. అదేవిధంగా సార్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.